హాయ్ ఆల్. నా పేరు మాధవరావు. ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎంబెడెడ్ సిస్టమ్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఈరోజు ఈ ఛానల్‌లో మనం ఈరోజు ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, కెరీర్ గైడెన్స్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ యాన్ ఎంబెడెడ్ సిస్టమ్? ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ఎలా ఉపయోగిస్తారు? అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఛానల్ అజెండా ఏంటంటే మెయిన్ అజెండా టెక్నికల్ కంటెంట్, కెరీర్, పర్సనల్ జర్నీ గురించి. టెక్నికల్ కంటెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సి, ఆటోమోటివ్, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, కెరీర్ గ్రోత్ రిలేటెడ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. పర్సనల్ జర్నీ వచ్చేసరికి మనం ఎలా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా మనం అవ్వచ్చు, పర్సనల్ ప్రొఫెషనల్ టిప్స్, మన బ్యాలెన్స్ జాబ్ లెర్నింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే. మనం ఓకే. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్, వాట్ ఈజ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే. మన ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ తెలుసుకుందాం. మనం ఉదయం లేచినప్పటి నుండి మన ఎన్నో డివైజెస్ని ఉపయోగిస్తాం. అది మొబైల్ ఫోన్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, కార్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, స్మార్ట్ టీవీ కానీ, ఎయిర్ కండిషనర్. ఆహ్, ఈ డివైజెస్ అన్నిట్లో ఒక కామన్ టెక్నాలజీ ఉంది. అదే ఎంబెడెడ్ సిస్టమ్స్. మనకు కనిపించకపోయినా మన జీవితంలో ప్రతిరోజు వందలాది ఎంబెడెడ్ సిస్టమ్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాట్ ఈజ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంకా కొంచెం నేర్చుకుందాం. ఇంకా ఫుల్‌గా. ఓకే. మనం ఇది డెఫినేషన్ దీంట్లో మనం అజెండా ఏంటంటే డెఫినేషన్స్, కాంపోనెంట్స్, ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, కెరీర్ ఇవి అజెండా, మెయిన్ అజెండా. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే an embedded system is a dedicated computer designed to perform a specific function efficiently and reliably. అంటే ఒక నిర్దిష్ట పని, స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఒక కంప్యూటర్‌ను ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. మనం సింపుల్‌గా చెప్పాలంటే. ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఎన్ కంప్యూటర్ designed to perform one or few specific tasks. Unlike our computer or laptop, desktop, which can run many different applications, and embedded systems is built for dedicated purpose. దీంట్లో ఉంది మనకి డెఫినేషన్. ఒక నిర్దిష్టమైన స్పెషల్ టాస్క్ చేయడానికి ప్రత్యేకంగా మనం రూపొందించిన కంప్యూటర్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. ల్యాప్టాప్ లాగా ఎన్నో పనులు చేయడానికి కాదు, ఒకటి లేదా కొన్ని స్పెసిఫిక్ పనులు చేయడానికి మాత్రమే రూపొందిస్తారు. ఉదాహరణకు వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్ మనం ఎలా పనిచేస్తుంది? వాషింగ్ మెషిన్ లెవెల్ చెక్ చేయడము, మోటార్ కంట్రోల్ చేయడము, టైం టైమర్ రన్ చేయడము, స్పిన్ చేయడము, ఈ పనులన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్ నిర్వహిస్తుంది. ఓకే. మీకు ఇప్పుడు ఒక ఆహ్, అర్థమై ఉంటది. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఒక కంప్యూటర్‌ని మన ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. ఐ థింక్ యూ విల్ గెట్ ది డెఫినిషన్ ఆఫ్ అబౌట్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. మన జనరల్ పర్పస్‌కి, ఎంబెడెడ్స్‌కి డిఫరెంట్ ఏంటంటే పీసీ అనుకో మెనీ టాస్క్ చేస్తుంది. మన ఎంబెడెడ్ సిస్టమ్ అనేది డెడికేటెడ్ టాస్క్ చేస్తుంది. ఆప్టిమైజ్డ్ అండ్ రియల్ టైమ్‌గా వర్క్ అవుతుంది. మన దీంట్లో ఎగ్జాంపుల్స్ చూస్తే వాషింగ్ మెషిను, మైక్రోవేవ్ ఓవెన్, స్మార్ట్ టీవీ, ఏటీఎం, ప్రింటర్, ఎయిర్ కండిషనర్, స్మార్ట్ వాచ్, కార్, ఈసీయూ, మెడికల్ డివైజెస్. ఈచ్ ఆఫ్ దీస్ కంటైన్స్ ఏ స్మాల్ కంప్యూటర్ దట్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ అండ్ రిలయబుల్లీ. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్ తీసుకుంటే వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది? బట్టలు ఉతకడం, దాన్ని స్పిన్ చేయడం అవే చేస్తుంది. ఇదేమైనా మన గేమ్స్ అలాంటివి వాడడానికి యూజ్ చేయం కదా. అంటే స్పెసిఫిక్ వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ కోసం వాడతాం అనమాట. ఓకే. స్మార్ట్ టీవీ అంటే టీవీ దాంట్లోనే చూస్తాం. టీవీ దాంట్లో గేమ్స్ అవి చూస్తాం. అంతేగాని దాంట్లో మనం బట్టలు ఉతకడం అలాంటివి చేయం కదా. అంటే ఒక డెడికేటెడ్ టాస్క్, స్పెసిఫిక్ టాస్క్ ఆర్ స్పెసిఫిక్
టాస్క్స్ చేస్తాం అంతే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇది ఎంబెడెడ్ సిస్టంలో మనం ఏమేమి ఉంటాయని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టంలో ఏమేమి ఉంటాయో చూస్తే ప్రధానంగా ఒక 5 ఇన్పుట్స్ ఉంటాయి. 5 పార్ట్స్ అంటాం మనం. ఒకటేంటంటే మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ, అది ర్యామ్ కానీ ఫ్లాష్ కానీ ఏదైనా మెమరీ ఉంటుంది. ఇన్పుట్ డివైజెస్ వచ్చేసరికి సెన్సార్స్, బటన్స్. ఇన్పుట్గా మనం ఏవైతే ఇస్తామో మనం ఇప్పుడు ఫర్ ఇన్పుట్గా మనం ఏవి ఇస్తామో అవన్నీ వస్తాయి. అవుట్పుట్ డివైజెస్ అంటే మనకి మనం ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం ఏం పొందుతున్నామో అది అవుట్పుట్ అనమాట. ఏమి దానికి కమాండ్ ఇస్తున్నామో అది ఇన్పుట్. తర్వాత మెయిన్ ఏంటంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. మెయిన్ దీంట్లో కాంపోనెంట్స్లో వచ్చేసరికి మైక్రో కంట్రోలర్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది. బ్రెయిన్ని మనం నడిపేది ఏంటంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఓకే, థింక్ ఆఫ్ మైక్రో కంట్రోల్ ఈజ్ ఏ బ్రెయిన్. ద సాఫ్ట్వేర్ టెల్స్ హార్డ్వేర్ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. మనం రాసే సాఫ్ట్వేర్ అనేది ఇది మనం ఎలా చెప్తే సాఫ్ట్వేర్ మనం ఎలా రాస్తే ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డివైస్ అనేది అలా మనకి వర్క్ అవుతుంది. ఈ 5 భాగాలను కలిసి మన ఎంబెడెడ్ సిస్టమ్, ఏ 5 భాగాలతో మన ఎంబెడెడ్ సిస్టమ్స్ని తయారు చేస్తాం. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇది మనకి మైక్రో కంట్రోలర్ ఎలా ఉంటుంది, ఇన్పుట్స్ మైక్రో కంట్రోలర్, సాఫ్ట్వేర్ అవుట్పుట్స్ ఎలా ఉంటుంది అనమాట. ఇది చూసుకుంటే మనకి ఇన్పుట్స్ మనం ఇస్తుంటాం. ఇవి ఇన్పుట్స్ అవుట్పుట్స్గా కూడా యూజ్ అవుతుంది. ఇది మైక్రో కంట్రోలర్. దీంట్లో మనం సాఫ్ట్వేర్ రాస్తాం. మైక్రో కంట్రోలర్ సాఫ్ట్వేర్ రాసి దీంట్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయడం అంటే ఫ్లాష్ చేస్తాం. ఓకే, దీనికి మనకి కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్, సెన్సార్స్, ఏమైనా బ్లాక్స్, అదర్ బ్లాక్స్ అన్నీ ఇస్తుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే అప్లికేషన్స్, మనం ఏ అప్లికేషన్స్లో దీన్ని వాడతాం, రియల్ టైమ్గా మనం వాడతామని చూద్దాం. ఫస్ట్ ఆటోమోటివ్లో ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఇన్ఫోటైన్మెంట్. మన కార్ చూసుకుంటే మన దాంట్లో యూజ్ చేసేది ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ఏబిఎస్ అంటే బ్రేకింగ్ రిలేటెడ్, స్టీరింగ్ రిలేటెడ్, ఎయిర్ బ్యాగ్స్, ఇన్ఫోటైన్మెంట్ మనకి డాష్ బోర్డ్ ఉంటుంది కదా దాని ఇన్ఫోటైన్మెంట్. ఇవి ఆటోమేటివ్ చాలా ఉన్నాయి. ఇవి స్పెసిఫిక్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి టీవీ, కెమెరా, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ మనం ఇంట్లో వాడుకునేవి వస్తాయి. మెడికల్ వచ్చేసరికి ఈసీజీ, బ్లడ్ ప్రెషర్ మానిటర్ డివైజెస్, తర్వాత వెంటిలేటర్ రిలేటెడ్వి, స్కానింగ్ మిషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇండస్ట్రియల్ వచ్చేసరికి రోబోటిక్స్, పిఎల్సి, ఫ్యాక్టరీ ఆటోమేషన్ ఇవన్నీ మనకి వస్తుంది రియల్ టైం అప్లికేషన్స్. తర్వాత కమ్యూనికేషన్ వచ్చేసరికి మనకి రౌటర్స్ ఉంటాయి, వైఫై డివైజెస్, ఐఓటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్. ఇది జస్ట్ ఫ్యూ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏబిఎస్ తీసుకుని ఒక ఇంజిన్ కంట్రోల్ యూనిట్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ ఇంజిన్ కంట్రోల్స్ ఉంటాయి. టీవీ తీసుకుంటే డిఫరెంట్ దానికి టీవీ రిమోట్ అని అది చాలా ఉంటాయి. ఇవి స్పెసిఫిక్ మనం వాడేవి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం ఈ ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్గా మనం రావడానికి కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, కెరీర్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందని మనం చూస్తే ఫస్ట్ మనకి బేసిక్గా మనకు ఉన్నవి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సి లాంగ్వేజ్ బేసిక్ సి లాంగ్వేజ్ మనకి రావాలి. తర్వాత ఎంబెడెడ్ సి రావాలి. ఎంబెడెడ్ సి సేమ్ అనుకుంటారు, సేమ్ కాదు, ఆల్మోస్ట్ సేమ్. దీనికి సి అనేది మనకి డెస్క్టాప్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. ఎంబెడెడ్ సి అనేది స్పెసిఫిక్ ఫర్ హార్డ్వేర్ మోడల్స్కి యూజ్ చేస్తాం. అంటే కంట్రోలర్ కానీ ప్రాసెసర్ కానీ మనం అప్లికేషన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ రాయడానికి యూజ్ చేస్తాం. ఎందుకనేది ఎంబెడెడ్ సి వాడతాం అనేది మేము ఫర్దర్ వీడియోస్లో మనం చెప్తాం. తర్వాత మైక్రో కంట్రోలర్స్ గురించి నేర్చుకోవాలి. మైక్రో కంట్రోలర్స్ వచ్చేసరికి 8 బిట్, 16 బిట్, 32 బిట్ డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. ఓకే, 805 ఉండని, ఎట్మెగా 32, ఆమ్, మరి ఆమ్, ఎట్మెగా 16, ఆమ్, తర్వాత ఇన్ఫినిట్ మైక్రో కంట్రోల్, డిఫరెంట్ మైక్రో కంట్రోల్స్, ఎన్ఎక్స్పి మైక్రో కంట్రోల్, డిఫరెంట్ మైక్రో కంట్రోలర్ ఉన్నాయి. తర్వాత ప్రోటోకాల్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటామో వీ హ్యావ్ వన్ లాంగ్వేజ్, రైట్. మనం ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ రాయాలంటే మనకి ఇది ఉంది, ఈఎంబిఈడిడిఈడి అని ఇలా రాయాలని ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ ఒక టాస్క్ని మనం చేయడానికి మనకు ఇచ్చే కమాండ్స్, ఏదైనా టాస్క్ చేయడానికి మనం ఇచ్చే కమాండ్స్ ప్రోటోకాల్స్. ఓకే, మనం మా కంప్యూటర్తో లేదా మైక్రో కంట్రోలర్
ఎంబెడెడ్ సిస్టమ్కి మనకి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడానికైనా, ఇన్పుట్స్ మనకి తీసుకోవడానికైనా సమ్ ప్రోటోకాల్స్, మరి ఒక కంట్రోల్ నుండి ఇంకో కంట్రోల్ మాట్లాడుకోవడానికైనా వీ హ్యావ్ సమ్ డిజైన్ సమ్ ప్రోటోకాల్, అవి మాట్లాడుకోవడానికి లేదంటే ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఐటీసీ, ఎస్పిఐ, యూఆర్ట్, క్యాన్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవే కాకుండా మన డేటా చేయడానికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. యూడిఎస్ ప్రోటోకాల్ అని డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. ఫస్ట్ ఇది వీడియో ఏంటంటే వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్, జస్ట్ ఓవర్ ఇవ్వడానికి ఇది. తర్వాత ఆర్టీవీఎస్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనం ఎల్ఈడి బటన్స్ రిలేటెడ్ అది ఎలా చేస్తాం ఏంటనే చూద్దాం. తర్వాత మనకి జాబ్స్ అనేది ఇవన్నీ మనకి బేసిక్ ఐడియా ఉన్నప్పుడు అప్పుడు మనకి జాబ్ అనేది రావడానికి మనం ట్రై చేయొచ్చు. మీకు డైరెక్ట్ వెళ్ళి జాబ్ అంటే ఎవరు యాక్చువల్గా మన బేసిక్ ఏం తెలియకుండా మనం జాబ్ అనేది కష్టం. ఫస్ట్ యూ షుడ్ లెర్న్ అబౌట్ ది బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ప్రస్తుతానికి ఈ ఫీల్డ్లో మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆటోమోటివ్ కానీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఐఓటీ, రోబోటిక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషను. మీరు సి ప్రోగ్రామ్ నుండి ప్రారంభించి ఎంబెడెడ్ సి, మైక్రో కంట్రోలర్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఆర్టీఓఎస్, తర్వాత ఆటోమోటివ్, సైబర్ సెక్యూరిటీ ఉంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకుంటే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. దీనికి కెరీర్ ఆపర్చునిటీస్ గైడెన్స్ వచ్చేసరికి మీరు ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఫివ్వేర్ ఇంజనీర్గా, డివైస్ డ్రైవర్ ఇంజనీర్గా, ఆటోసార్ ఇంజనీర్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఓటీ డెవలపర్, ఎంబెడెడ్ లైనక్స్ డెవలపర్, ఫంక్షనల్ సేఫ్టీ ఇంజనీర్, ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. కరెంట్ నా కెరీర్ ఏంటంటే ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. సేమ్ మీరు కూడా ఇవన్నీ మనం ఒక ప్లాన్గా నేర్చుకుంటే మనం ఇవన్నీ కూడా అచీవ్ మీరు ఏ పాత్రలో వెళ్ళాలంటే ఆ పాత్రలో వెళ్ళొచ్చు. ఓకే, దీనికి మనం ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం చూసాం కదా. ఇప్పుడు మనకి ఏ స్కిల్స్ కావాలని కూడా మనం నేర్చుకున్నాం. ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సి మైక్రో కంట్రోల్స్, యూఆర్టీ, ఎస్పీ, ఈ ప్రోటోకాల్స్ అని చెప్పాను కదా, ఇవి మన ప్రోటోకాల్స్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఓకే లేజర్ పాయింట్, ఇవి మనకు ఇవి లాంగ్వేజెస్. ఓకే, మన మనం హోమ్ అని అనమాట. హోమ్కి డైరెక్ట్గా ఇప్పుడు ఏమైనా యానిమల్స్ ఇవి ఉన్నాయనుకుంటే హోమ్ అని చెప్తే కొన్ని వింటాయి, హోమ్ అని చెప్పుకుంటూ వింటాయి. కానీ మన మైక్రో కంట్రోలర్ అనేది చెప్పడానికి మన ఉద్దేశం దానికి చెప్పడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. మనకి ఎలాగైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా అంటుంటాయో దానికి కూడా ఒక లాంగ్వేజ్ అనేది మన భాష వాటికి చెప్పడానికి లాంగ్వేజ్, దాన్ని మనకు సి ప్రోగ్రామ్ ఎంబెడెడ్ సితో మనం లాంగ్వేజ్తో చేస్తాం. మైక్రో కంట్రోలర్, దీని గురించి మనం ఇవన్నీ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. ఇవి మనకి యూఆర్ టు ఎస్పీ, ఐటీసీ, క్యాన్, ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట. ఆర్టీఓఎస్ అనేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దెన్ ఇఫ్ యూ నో అబౌట్ ది ఆర్టీఓఎస్ దెన్ ఇట్స్ గుడ్. తర్వాత ఎంబెడెడ్ డీబగ్గింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఒక బిగినర్గా ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, మీరు ఇవన్నీ చూసి ఒబ్బో అని కంగారు పడకుండా మనం డోంట్ వరీ, మీరు బిగినర్ అయినా సరే మనం ఏవైతే టాపిక్స్ అన్ని స్కిల్స్ రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఈ ఛానల్లో నేర్చుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్న దాంట్లో ఒకటి క్విజ్ ఏంటంటే విచ్ ఈస్ ది ఎంబెడెడ్ సిస్టమ్ ఇన్ బిలో? ల్యాప్టాప్, వాషింగ్ మిషన్, డెస్క్టాప్, గేమింగ్ పీసీ, ఇవన్నీ దీంట్లో ఈ నాలుగిట్లో ఏది మనకి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది నాకు కామెంట్ చేయండి. దీంట్లో మనం ఒకసారి సమ్మరీ చూసుకుంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామని చూసుకుంటే ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం ఫ్రమ్ దిస్ అంటే ఒకటి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి నేర్చుకున్నాం, దాని కాంపోనెంట్స్ నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, అప్లికేషన్స్, కెరీర్ ఆపర్చునిటీస్ నేర్చుకున్నాం. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం రూపొందించిన ప్రత్యేక కంప్యూటర్. దిస్ ఇస్ ద వన్ లైన్ సెంటెన్స్ ఫర్ వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, మనం క్విజ్ కూడా మీరు ఇక్కడ ఇచ్చాను, క్విజ్ కూడా మీరు దానికి ఆన్సర్ ఏంటని కామెంట్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. మీకు ఈ వీడియో
ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, కెరీర్ గైడెన్స్ గురించి ఇలాంటి వీడియోస్ కోసం ఆ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాధవరావు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లెర్న్, బిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ గ్రో.